ఇక్కడ పక్కకు వస్తే ఇంకొకటిగో బీజేపీకి కొత్త చీఫ్ అంటూ ఇది ఈ పార్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్. సరే కొత్త చీఫ్ని ఎప్పుడు తెస్తారో తీసుకురండి, జల్దీ ఉరికియ్యి. సరే బీజేపీ వాళ్ళు నిజంగా మొన్న అసెంబ్లీలో జర మంచిగా అడిగారు మా కోసానికి. మేమేమి ఇప్పుడు బీజేపీ వాళ్ళు తప్పని ఏమో అనట్లే. ఒకనాడు దీక్ష చేసిరు, ఒకనాడు బ్రహ్మాండంగా అసెంబ్లీలో కూడా కరెక్ట్ అడిగారు, మాకు సంబంధించిన క్వశ్చన్లు అడిగారు. ఇంకా బీఆర్ఎస్ వాళ్ళని చక్కగా అడగలేదు, కానీ బీజేపీ వాళ్ళు సరే ఒకరిద్దరు అడిగినారు. మరి మిగిలినవి కూడా చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నాం ఖచ్చితంగా, లేకపోతే మీరు కూడా సన్నాసులు అవుతారు. వచ్చే నెల చివరి నాటికి నియమించేలా అధిష్టానం కసరత్తు. సంక్రాంతి నాటికి సంస్థాగత ఎన్నికలకు పూర్తి ప్లాన్. బూత్ మండల కమిటీ అధ్యక్షుల ఎలక్షన్స్ పై బన్సల్ సమీక్ష, జిల్లా వారిగా రివ్యూలు. నేడు ఎమ్మెల్యేలు ఎంపీలతో అంటూ ఇలా ఎమ్మెల్యేలు ఎంపీలతో భేటీ ఉందట. సో ఇదే గోల్డెన్ టైం. 2047 నాటికి వికసిత భారత్ను నిర్మిద్దాం. రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని చెప్తూ ఇక్కడ బీజేపీ కోసం చాలా లెక్కలు ఉన్నాయి. మొన్న మనం కూడా చర్చించుకున్నాం అదే వార్త, మళ్ళీ సారాంశం అదే. మరి ఈటల రాజేందర్ అవుతాడా, ధర్మపురి అరవింద్ అవుతాడా, కాటిపల్లి వెంకటరమణారెడ్డి అవుతాడా, పాయల్ శంకర్ని చేస్తారా అని చెప్పి ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి. సో అందులో ఫైనల్గా ఈటల రాజేందర్ వైపే మొగ్గు చూపుతున్నట్టు కనిపించింది. సో అయితే ఆయన అవ్వచ్చు.